విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మెదక్ బీజేపీ కార్యాలయంలో నూతన అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్కి సన్మానం జరిగింది. రాష్ట్ర పార్టీ అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తా ముందున్న సంస్థాగత ఎన్నికలపై దృష్టి పెట్టి మెరుగైన ఫలితాల కోసం పనిచేస్తానని మల్లేష్ గౌడ్ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సంక్షేమ పథకాలే రాష్ట్రంలో అమలు చేస్తున్నారు తప్ప కొత్తగా మరేవీ లేవని మల్లేష్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న సంక్షేమ పథకాలు ఏవీ అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రీతిలో తీసుకుపోయిండు, ప్రపంచంలో మంచి స్థానంలో మనల్ని ఉంచగలిగిండు. మరి ఇలా గ్రామాలలో కూడా చూసుకున్నట్టయితే ఏ గ్రామంలో చూసినా కానీ నరేంద్ర మోడీ ఇచ్చిన సంక్షేమ పథకాలే తప్ప ఈ రాష్ట్ర నాయకులు కానీ ఈ కుటుంబ పాలన కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఏమి చేయలేదు. మరి ప్రతి సంవత్సరాలు మరి వాళ్ళు చేసిరు, బీఆర్ఎస్ వాళ్ళు చేసిరు, ఇప్పుడు సంవత్సరంన్నర మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. ఇదంతా కూడా కుటుంబ పరిపాలన. మరి రాష్ట్రాన్ని మొత్తం కూడా దోపిడీ పాలన చేసిరు. మరి రాష్ట్రాన్ని దోసుకున్నారు తప్ప ప్రజలకు మేలు చేసిరు అంటే కేవలం మన నరేంద్ర మోడీ గారు మరి తప్ప ఈ పార్టీలు ఏమీ చేస్తలేవు. మళ్ళా ఈరోజు ఒక కొత్త కథ అల్లి రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఒకటి లేవనెత్తిరు. ఎందుకంటే టైంపాస్ విషయాలు. వాళ్ళు ఇస్తున్న హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి డబ్బులు లేక సతమతం అవుతూ కేంద్రం నుంచి ఏమొస్తాయి దాన్ని లాక్కొని తిందామనే రీతిలో ఉండి కూడా మళ్ళా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి నరేంద్ర మోడీ గారిని బదనాం చేసే పరిస్థితి.